హలో హాయ్ వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో మన ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్లో లేడీస్కి ఏ జాబ్స్ అయితే బాగుంటాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం, ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు లేడీస్కి ఏ జాబ్స్ బాగుంటాయని. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకే? చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఇది ప్యూర్లీ అంటే మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువ యూజ్ అయ్యేటట్లు చెప్తాను అనమాట. అంటే మోస్ట్లీ సౌత్ ఇండియన్ లేడీస్కి వాళ్ళని బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను కన్సిడర్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ లొకేషన్, అంటే కన్ఫామ్గా సౌత్ ఇండియా లొకేషన్ రావాలి. సో అలౌ ట్రాన్స్ఫర్స్ కాకుండా ఓన్లీ సౌత్ ఇండియాలో ఉండే జాబ్స్, అంటే కన్ఫామ్గా సౌత్ ఇండియాలో ఉండే జాబ్స్. అండ్ కంఫర్ట్, వర్క్ నేచర్, అంటే జాబు కంఫర్ట్ పీస్ఫుల్గా ఉంటుందా లేదా, అంటే వర్క్ నేచర్ ఎలాంటి వర్క్ ఉంటుంది, రఫ్ వర్క్ ఉంటుందా లేదా పీస్ఫుల్, అంటే లైక్ బయట ట్రావెలింగ్ అలాంటి వర్క్ ఉంటుందా లేదా పీస్ఫుల్ డెస్క్ వర్క్ ఉంటుందా. సో ఆ పాయింట్. అండ్ ఫ్యామిలీ టైం, అంటే మీకు ఆ జాబ్కి ఎంత టైం ఉంటుంది, ఫ్యామిలీ టైం అంటే టైమింగ్స్, జాబ్ టైమింగ్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక బెస్ట్ జాబ్స్ అయితే నేనైతే రెఫర్ చేస్తాను ఈ వీడియోలో, ఓకే? అంటే మిగతా లేడీస్కి బాగున్నాను కాదు, లేడీస్కి మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో ఆర్ సిహెచ్ఎస్ఎల్ ఏదైనా సరే ఎస్ఎస్సి జాబ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, ఓకేనా? ఓకే, దాంట్లో ఈ జాబ్ బాగుండేది ఆ జాబ్ బాగుండేది కాదు, బట్ కంపారిటివ్లీ లేడీస్కి అండ్ సౌత్ ఇండియన్స్ లేడీస్కి ఏ బాగుంటాయో చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఓ జాబ్ కూడా బాగుంటుంది, బట్ మనం అవన్నీ న్యూఢిల్లీలో ఉంటాయి. ఇక్కడ నుంచి మనం న్యూఢిల్లీ వెళ్ళి జాబ్ చేయడానికి చాలామంది ఇష్టపడరు కదా. సో అందుకని ఈ వీడియో, ఓకే? చూడండి, ఫస్ట్ జాబ్ చూస్తే 4-8 గ్రేడ్ పేలో మనకి 4-8 గ్రేడ్ పేలో మనకి రెండు ఏఏఓస్ ఉంటాయి. ఏఏఓస్ అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్. మనకి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అంటే ఏంటంటే, మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, కస్టమ్స్ అవన్నీ. సో వీళ్ళకి శాలరీస్ క్రెడిట్ చేయాలి, ఓకేనా? శాలరీస్ కానీ, ఎల్టీసీ బిల్స్ కానీ, ఓకేనా, మెడికల్ బిల్స్ కానీ, సో ఇంకేమన్నా ఏదైనా బిల్స్ ఉంటాయి కదా, అవన్నీ క్రెడిట్ చేసేది, అవన్నీ అకౌంట్స్ చూసేది అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అనమాట, ఓకేనా? సో ఇంకో ఆడిట్ ఆఫీసర్ అని కదా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఆడిట్ ఆఫీసర్ అనేది గవర్నమెంట్ ఆఫీస్లో ఆడిట్ చేస్తుంటాడు అకౌంట్స్ అన్ని. సో ఆడిట్ ఏంటంటే ట్రావెలింగ్ ఉంటుంది. సో నేను అందుకని ఆడిట్ ఆఫీసర్ రికమెండ్ చేయట్లేదు, ఓన్లీ అకౌంట్ ఆఫీసరే రికమెండ్ చేస్తాను. ఇదేంటంటే డెస్క్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చోట జాబ్ వస్తే అక్కడే ఉండి ఆ ఆఫీస్లో ఉండి జాబ్ చేసి, అండ్ ఇది గెజిటెడ్ నేచర్ అనమాట, ఇది గెజిటెడ్ జాబ్, ఓకేనా? సో గెజిటెడ్ జాబ్ కాబట్టి మీకు పవర్ కూడా చాలా పవర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 4-6 గ్రేడ్ పేలో తీసుకుంటే, నేను ఈ 4 జాబ్స్ ఎందుకు తీసుకుంటే, ఇవి మనకి సౌత్ ఇండియాలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అదర్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ, ఈడీ, ఓకేనా? నెక్స్ట్ ఏఎస్ఓస్ కానీ, పోస్టల్ ఇన్స్పెక్టర్ కానీ. సో ఇవన్నీ నార్త్ ఇండియాలో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, బట్ ఇవైతే సౌత్ ఇండియాలో కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ తీసుకుంటే, ఐటీఐ అనేది లేడీస్కి బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు 4-6లో, ఓకేనా? సో ఇది డెస్క్ జాబ్ ఉంటుంది మ్యాక్సిమం, సారీ. సో మ్యాక్సిమం డెస్క్ జాబ్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఉంటాయి, లైక్ 10 to 5. అండ్ వర్క్ కూడా హెక్టిక్ వర్కే ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఐటీఐ అనేది లేడీస్కి 4-6లో బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిఓ కూడా లైక్ చాలామంది ఏమనుకుంటారు, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ డ్యూటీ చేయాలనుకుంటారు. బట్ మీరు ఒక 10 years సర్వీస్ చేస్తే, ఈ 10 years సర్వీస్లో మీరు 1 or 2 years మాత్రమే నైట్ షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఓకేనా? సో నైట్ షిఫ్ట్ అని మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్ చేయకూడదు అనుకోండి, మీరు డినై చేసుకుంటే, మీరు ఆ పోస్టింగ్ డినై చేశారనుకోండి, మీకు ఆ పోస్టింగ్ వద్దనుకుంటే ఆ పోస్టింగ్ ఇవ్వరు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కన్సల్టెంట్ కమిషనర్ కానీ మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు ఆ పోస్టింగ్ వద్దనుకుంటే ఆ పోస్టింగ్ ఏమి ఇవ్వరు, ఓకేనా? మిగతా పోస్టింగ్స్ అన్నీ మామూలు 10 to 5, ఓకేనా? 10 to 5 జాబ్సే ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంటుంది, బట్ మనకి వైజాగ్ లొకేషన్ వస్తే బెస్ట్. చెన్నై అంటే మనకి ఏపీలో అయితే వైజాగ్ ఉంది కదా, ఇంకా వైజాగ్ కాకుండా ఎక్కడా లేదు. ఇది
పిఓ ఈఓ. అది ఐటీఐ అయితే ప్రతి డిస్టిక్లో ఉంటుంది కదా. ఓకేనా. నెక్స్ట్ ఈఓకి అయితే నైట్ డ్యూటీస్ ఉండవు, నార్మల్ టైమింగ్ ఇది కూడా 10 to 5. ఫీల్డ్ జాబ్స్లో అయితే వీళ్ళకి 6 or 7 అవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ కూడా 7 to 8 అవుతుంది కొన్ని ఫీల్డ్ జాబ్స్లో, బట్ నైట్ డ్యూటీస్ అయితే ఉండవు. ఓకేనా. ఈ 2 years కాదనుకుంటే పిఓ కూడా నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఈఓస్ అయితే నైట్ డ్యూటీస్ ఉండవు, కాకపోతే కొన్ని పోస్టింగ్స్లో అయితే 6 to 7 అయితే అవుతుంది ఈవినింగ్. బట్ మీరు మార్నింగ్ 10కే వెళ్ళాల్సిన అవసరం లేదు, 12కి వెళ్ళినా పర్లేదు. ఇక్కడ కూడా అంతే, మీరు 7, 8 అయ్యే జాబ్స్కి 12 to 1 అంటే 8 hours టైమింగ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఆ టైమింగ్స్లో వెళ్ళినా పర్లేదు. నెక్స్ట్ జిఎస్టీ, ఇది కూడా మీరు డెస్క్ జాబ్ లాగానే ట్రీట్ చేయొచ్చు. దీంట్లో ఫీల్డ్ జాబ్ చాలా తక్కువే ఉంటుంది. సో ఈ జాబ్ కూడా లేడీస్కి బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇది హోమ్ స్టేట్లో మనకి చాలా వేకెన్సీస్ ఉంటాయి కదా, మనకి హైదరాబాద్లో ప్రతి డిస్టిక్లో ఆఫీస్ ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ పిఓ అండ్ ఈఓ కంటే జిఎస్టీ మీకు హోమ్ స్టేట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో అది ఇవి ఈ 4 జాబ్స్. ఇది 4-6లో. నేను నెక్స్ట్ 4-2లో చూసుకుంటే ఈఏ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇది సిబిఐసీలు అనమాట. అంటే జిఎస్టీ కానీ పిఓ కానీ. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది డైరెక్ట్ రిక్రూటే. సో దీనికైతే ఫీల్డ్ జాబ్ ఏముండదు, ఇది ఓన్లీ ఆఫీస్ పోస్ట్. చాలా డీసెంట్ పే అండ్ వర్క్ అవర్స్ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట. ఇది చూడ మీకు హోమ్ స్టేట్లో వచ్చిందంటే ఇది చాలా బెస్ట్ అనుకోవచ్చు. సేమ్ ఓఎస్ కూడా సేమ్ పే కాబట్టి ఇది కూడా ఓన్లీ డెస్క్ జాబే ఆఫీస్లో. సో దీన్ని కూడా చాలా బెస్ట్గా ట్రీట్ చేయొచ్చు. డిఏ కూడా బెస్ట్ జాబ్ కంపేరిటివ్లీ బోత్. అండ్ నువ్వు ఆఫీస్లో నువ్వే హెడ్. కాకపోతే ఓన్లీ నెగిటివ్ ఏంటంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ లేదు. బట్ ఈ పోస్ట్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఆ సైడ్ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏంటంటే ఒరిస్సాలో ఈ పోస్ట్ ఉంది. సో వీళ్ళకి మనకి సౌత్ డిస్టిక్ నెల్లూరు వాటికంటే ఒరిస్సాలో ఈ కార్నర్ డిస్టిక్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్ డిస్టిక్స్ దగ్గర ఉంటాయి కదా, అక్కడ వస్తే ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇది డివిజనల్ అకౌంట్ కూడా. అండ్ తెలంగాణలో అయితే మహారాష్ట్రలో ఈ జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. సో మహారాష్ట్రకి తెలంగాణ బార్డర్లో వస్తే సో వాళ్ళకి అక్కడ ఈజీ అనిపిస్తుంది అనమాట డిఏ. ఓకేనా. 4-2లో ఈ మూడు చాలా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. 4-2 క్యాటర్లో మీకు ఈఏఓఎస్ కానీ మీరు హోమ్ స్టేట్ కానీ వచ్చిందంటే ఓకేనా, చాలా చాలా బెస్ట్. డీసెంట్ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ శాలరీ 60K ప్లస్సే ఉంది కదా, కొత్త 65K అనుకుంటా అరౌండ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్, డిపెండ్స్ ఆన్ సిటీని బట్టి చేంజ్ అవుతుంది కదా, మనకి హెచ్ఆర్ఏ ఉంటుంది కదా, సిటీని బట్టి చేంజ్ అవుతుంది. బట్ ఈ మూడు కూడా చాలా చాలా మంచి జాబ్స్ అనమాట. ఓకే. సో డిఏ ఒకటే మనకి లొకేషన్ కొంచెం డిఫికల్ట్ ఉండేది, బట్ ఈఏ అండ్ ఓఎస్ మనకి లొకేషన్ ఏపీలో దొరికే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ ఇయర్ ఓఎస్ జాబ్స్ అయితే చాలా ఎక్కువ పడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్. ఓకే. 10-11K సంథింగ్ అనుకుంటాను. సో మీరు ఓఎస్ పోస్ట్ కానీ క్రాక్ చేయగలిగితే యు ఆర్ ద లక్కీయెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు హోమ్ స్టేట్లో కానీ క్రాక్ చేయగలిగితే మీకు హోమ్ డిస్టిక్లో వర్క్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది అనమాట. లైక్ మీకు ఒకసారి హోమ్ డిస్టిక్లో జాబ్ వచ్చిందంటే 3 to 4 years మీ హోమ్ డిస్టిక్లోనే ఉండొచ్చు. ఓకే. మీకు ఇంకా మీ డిస్టిక్లో కాంపిటీషన్ లేకపోతే మీరు ఇంకా 6-8 years కూడా మీ హోమ్ డిస్టిక్లో చేసుకోవచ్చు ఓఎస్గా. ఓకే. నెక్స్ట్ చూడండి 2-8లో వచ్చేసరికి అకౌంటెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్, సిజిఏ అకౌంటెంట్. సో ఈ 2 జాబ్స్ అయితే బాగుంటాయి. ఇంకా ఆడిటర్స్, సిజిడిఏ అకౌంటెంట్ ఇవి ఉంటాయి. బట్ ఇవేంటంటే వర్క్ నేచర్ కొంచెం హార్డ్ ఉంటుంది సిజిడిఏలో. ఓకేనా. అకౌంటెంట్ ఆడిటర్లో నెక్స్ట్ ఆడిటర్ అయితే వీళ్ళకి ట్రావెలింగ్స్ ఉంటాయి. సో అందుకని ఈ జాబ్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు నేను. అకౌంటెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్, సిజిఏ అకౌంటెంట్. బట్ సిజిఏ అకౌంటెంట్ కూడా మన లొకేషన్ వస్తే బెస్ట్ అనమాట. మన లొకేషన్ రాకపోతే మనకి లొకేషన్ చేంజ్ అయిందంటే కొంచెం డిఫికల్ట్ ఉండిద్ది. బట్ అకౌంటెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వర్క్ నేచర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ మీకు లొకేషన్ అనేది మనకి సౌత్ ఇండియాలో కూడా ఈ జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఏపీ అండ్ తెలంగాణలో కూడా. ఓకేనా. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 2-4 గ్రేడ్ పేలో. 2-4 గ్రేడ్ పేలో వచ్చేసరికి టీఏ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఎస్ఈ అండ్ సిబిడిటి. సిబిఎస్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్స్
CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇది నథింగ్ బట్ ఎక్సైజ్ సైడ్ మనకి జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ, పిఓ అండ్ ఈఓ, ఈ మూడింటి కలిపి సిబిఐసి. సిబిడిటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్. సో మనకి ఇన్స్పెక్టర్ కింద, ఇన్స్పెక్టర్ ఉంది కదా, ఇన్స్పెక్టర్ కింద సిబిఐసిలో అయితే ఈఏ ఉంటారు, అదే ఇన్స్పెక్టర్ కింద సిబిడిటీలో అయితే ఓఎస్ ఆర్ ఇక్కడ కూడా సీనియర్ టీఏ అంటారు. ఓకేనా. దీని కింద టీఏ జాబ్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళ కింద టీఏ జాబ్ ఉంటుంది. ఇక్కడ రిక్రూట్ అవుతారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ప్రమోషన్ ద్వారా కూడా ఇన్స్పెక్టర్ అయితే అవ్వచ్చు ప్రమోషన్ ద్వారా కూడా. సో ఈ జాబ్స్ కూడా మీకు హోమ్ స్టేట్ కానీ వస్తే చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్. సో పోస్టల్ అసిస్టెంట్ బెటర్గా ఉంటుంది సార్టింగ్ అసిస్టెంట్ కంటే. ఓకేనా. డెస్క్ జాబు అండ్ డే డ్యూటీస్ ఉంటాయి. సార్టింగ్ అసిస్టెంట్కి అయితే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి అనుకుంటాను. సో కంపారిటివ్లీ పిఏ ఆర్ ఎస్ఏ తీసుకుంటే కట్ ఆఫ్ అయితే సేమ్ ఉంటుంది, బట్ మీకు దాని తర్వాత పిఏ కానీ ఎస్ఏ కానీ ప్రిఫరెన్స్ అడుగుతారు కదా, అప్పుడు పోస్టల్ అసిస్టెంట్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా. మనకి ప్రతి మండల పోస్ట్ ఆఫీస్ చూస్తాం కదా, అందులో ప్రతి మండల హెడ్లు పోస్ట్ ఆఫీస్ హెడ్ పిఏ అనమాట. మనకి ఏంటంటే వాళ్ళు వర్క్ ఏం చేస్తారంటే, మనకి ఆర్డీస్, మనం జీడిఎస్లో మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి పోస్టల్స్లో, అవన్నీ మానిటర్ చేస్తుంటారు. ఓకేనా. అది పిఏ. అది ఈ వీడియో. మనకి 4.8లో చెప్పాను, 4.6లో చెప్పాను, అండ్ 4.2లో చెప్పాను, 2.8లో చెప్పాను, 2.4లో చెప్పాను. సో నేను చెప్పిన అన్ని జాబ్స్ వేకెన్సీస్ అన్నీ మన సౌత్ ఇండియాలో కూడా ఉంటాయి. అండ్ వేకెన్సీస్ అన్నీ చాలా మంచి వేకెన్సీసే ఉంటాయి. అంటే చాలా తక్కువ వేకెన్సీస్ కాకుండా లైక్ మనకి కొన్ని వేకెన్సీ సిబిఐ కానీ ఈడీ కానీ చాలా తక్కువ వేకెన్సీ ఉంటాయి. అలా కాకుండా వీటిలో వేకెన్సీస్ చాలా బాగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీఏ తీసుకుంటే 1000+, జిఎస్టీ ఇన్స్పెక్టర్ తీసుకుంటే 2000+ అలా ఉంటాయి కదా. సో వేకెన్సీస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి హోమ్ స్టేట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఈ వీడియో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఈజ్ మై ఒపీనియన్ అనమాట. ఈ జాబ్స్ అనేవి చాలా బాగుంటాయి లేడీస్కి. అండ్ మిగతాయి బాగోని కాదు, మిగతాయి కూడా లేడీస్కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ద్వారా వచ్చే ఏ పోస్ట్ అయినా బాగుంటుంది. బట్ కంపారిటివ్లీ ఈ జాబ్స్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఓకేనా, ఫ్రమ్ మై సైడ్. సో ఇది నా ఒపీనియన్. మీరు కూడా రీసెర్చ్ చేయండి మీకు ఏ జాబ్ బాగుంటుంది అని. ఓకేనా. సో రీసెర్చ్ చేసి మీకు ఏది బాగుంది అనిపిస్తే ఆ జాబ్ని ప్రిఫర్ చేసుకోండి. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ మళ్ళీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. మేము ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.